రాహుల్ గాంధీ నిన్నంతా లోక్సభలో మాట్లాడటమైంది. ఆయన ఉపన్యాసం అంత విన్నారు. ఆయన తెలివి ఎంత ఉంది అన్నది అర్థమైంది. ఆయన తెలివి తక్కువ దద్దమ్మని అర్థమైంది. పనికి మాలినోడు అని అర్థమైంది. సబ్జెక్ట్ లేనోడు అని అర్థమైంది. కేవలం తీవ్రవాదులకు మద్దతుగా లేదా భారత్కి వ్యతిరేకంగా మోడీ మీద ఉన్న ద్వేషంతో దేశం మీద ద్వేషిగా మారిపోతున్న మరొక తీవ్రవాద భావజాలికుడిగా మారిపోయాడని అర్థమైంది. సరే అయినా తర్వాత నరేంద్ర మోడీ చెప్పాక జ్ఞానోదయం అయిందంటే కాల ఇవాళ ఏమంటాడు, అమెరికా అధ్యక్షుడు చెప్పేది నమ్ముతాడట. ఎందుకని అంటే టారిఫ్ల విషయంలో ఒప్పందం అడుగుతున్నాడట. అంటే ఏంటి ఈయన ఉద్దేశం? రెండు రకాలుగా ఏదో ఒక విధంగా దేశం నాశనం అవ్వాలి. అమెరికాతో మనం ఒక పక్కన చర్చలు జరుపుతున్నాం. టారిఫ్లు ఇంకా ఫైనల్ కాలేదని వాళ్ళు కూడా ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు. భారతదేశం నరేంద్ర మోడీ నాకు ఫ్రెండే కానీ అని చెప్పి పొద్దునే నేను ఒక వీడియో కూడా చేశాను. అక్కడ టారిఫ్లకి ఆడేమన్నాడు, యుద్ధం ఆపితే పన్నులు తగ్గిస్తానన్నాడు. మరి ఇంకో పక్కన పన్నులు మా దగ్గర నుంచి ఎక్కువ వసూలు చేస్తున్నట్టు కూడా తగ్గించాల్సిందే అని అడుగుతున్నాడు. ఇంకెక్కడ ఒప్పందం ఉన్నట్టు అక్కడ? దాని ఆధారంగా యుద్ధం ఎందుకు అయిపోయినట్టు? అంటే ఈ విధంగా దేశానికి సంబంధించి ఒక ఇబ్బంది జరిగితే సంతోషం వీళ్ళకి వ్యాపారాల పరంగా, లేదు అంటే కనుక వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు మాట్లాడడం అనడం ద్వారా అటు ఒప్పందానికి వెళ్ళనీయకుండా చేయడం. రెండు రకాలుగా దేశం నాశనం అవ్వాలి, దేశ విదేశాంగ విధానం నాశనం అవ్వాలి, దేశ వ్యాపార విధానం నాశనం అవ్వాలి, దాని ద్వారా రాజకీయ ప్రయోజనం పొందాలి. ఇది రాహుల్ గాంధీ ఉద్దేశం. చివరికి దానికోసం పాకిస్తాన్ని నమ్మే స్థితికి వచ్చాడు. దానికోసం పాకిస్తానే భారతదేశాన్ని ఓడించిందని నమ్మే స్థితికి వచ్చాడు. ఇది కాదా దేశద్రోహం? ఈ దేశద్రోహాన్ని ఎలా సమర్థించుకుంటారు?